ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం, దొరల రాజ్యం, దోపిడి రాజ్యం. 100 సంవత్సరాల నిండైన జీవితాలను తెలంగాణ కోసం ఆత్మసంతర్పణ చేసుకున్న విద్యార్థి లోకానికి కేసీఆర్ మీరిచ్చే గౌరవం ఇదేనా? నీ లెక్క 100 కోట్లు కావాలని కోరుకోవటం లేదు కేసీఆర్. కేవలం చిన్న ఉద్యోగం కావాలని నిరసన తెలిపితే గొడ్లను కొట్టినట్లు నీ పోలీసులతో కొట్టిస్తావా? బూట్లతో తన్నుకుంటూ ఈడ్చుకుపోతారా? విద్యార్థులు తిన్నదరగక దీక్షలు చేస్తున్నారని కండకావరంతో హేళన చేస్తావా? తెలంగాణ సాధన కోసం ఆంధ్ర పోలీసులతో లాఠీ దెబ్బలు తిన్నాం. ఇవాళ తెలంగాణ వచ్చినాక కూడా నీ మొండి పాలనలో మళ్ళీ దెబ్బలు తింటున్నాం. కేసీఆర్, కర్రుగాల్చి వాతెట్ల పెట్టాలో మాకు తెలుసు. ఉద్యోగాలు అడిగితే లాఠీలతో కొట్టిస్తావా? చూపిస్తాం మా తడాఖా. ముందుంది ముసళ్ల పండుగ. ఒక దళిత నాయకుడినే ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి కేసీఆర్ ప్రకటించాడు. నేను చెప్పిన అంటే తల నరుక్కుంటా కానీ ఆ మాట తప్పను. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో రేపటి తెలంగాణ రాష్ట్రానికి దళిత నాయకుడే ముఖ్యమంత్రిగా ఉంటాడు. అబ్బో, ఏం చెప్తివి చెప్పేది చెప్పినావు, చెప్పు తీసుకొని కొట్టినట్లు చేసినావు. నిన్ను నమ్మి ఓట్లేసినందుకు మాకు తగిన గుణపాఠం నేర్పినావు కదయా. ఇంకేస్తాం నీ కోట్లు. పోవయా పో. గిరిజన సోదరులు ఉన్నారు, వాళ్ళకి నేను 12% రిజర్వేషన్ అమలు చేస్తానని చెప్పిన తప్పకుండా చేస్తాం. గిరిజన సోదరులు ఉన్నారు, వాళ్ళకి నేను 12% రిజర్వేషన్ అమలు చేస్తానని చెప్పిన తప్పకుండా చేస్తాం. రామ్ రామ్ కేసీఆర్ బియ్య. గిరిజనులు అంటే అమాయకులు అనుకుంటున్నావు. 12% రిజర్వేషన్లు గిరిజనులకు ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ జరగొద్దా? దానికి పార్లమెంట్లో 3/4 ఎంపీలు మద్దతు ఇవ్వద్దా? నీకున్నదేమో 11 మంది ఎంపీలేనా? ఇది అయ్యే పనేనా? ఒకసారంటే మోసం చేస్తేవి, మళ్ళీ మోసవమ్మంటావు మమ్మల్ని. రామ్ రామ్. शादनगर में मैं ऐलान करता हूं, आप मुझे ताकत दो, टीआरएस के सरकार लाओ और टीआरएस के एमपीज को जिताओ. पहले 4 महीने के अंदर ही 12% रिजर्वेशन अमल करके बताऊंगा तमिलनाडु के शक्ल में. ये केसीआर का वायदा है, मैं वायदा का पक्का रहूंगा. ये मैं आपसे वायदा करता हूं. या अल्लाह, ऐसे कैसे झूठेबाज आदमी को वजीर आला बना दिया. 4 महीनों के अंदर 12% रिजर्वेशन देने का वायदा किया है इन्होंने. अब तक 3 महीने गुजर गया. झूठ की हद हो गई. ये बाखूबी जानता है कि 12% रिजर्वेशन देना नामुमकिन है. क्या इनको इतनी सी समझ नहीं है कि पिछली बार 5% को खुद सुप्रीम कोर्ट खारिज कर दिया था. भाइयों और बहनों, ये आदमी जानबूझकर मुसलमानों को बेवकूफ बनाने की कोशिश कर रहे हैं. हम सब मिलकर इनकी झूठी नकाब को खींचना चाहिए, खड़ी सी खड़ी सबक सिखाना चाहिए.